హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ 2025 గురించి మనం ఇవాళ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ ఛానల్ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కంటెంట్తో మీతో రావడానికి మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మనం ప్రాసెస్ మొదలు పెడదాం. అయితే ఫ్రెండ్స్, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. మీరు ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్ బట్టి అప్ టు 4 lakhs వరకు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇందులో సబ్సిడీ స్ట్రక్చర్ వచ్చేసి లోన్స్ అప్ టు 1 lakh 80% వరకు సబ్సిడీ వస్తుంది. మిగిలిన 20% మనం బ్యాంక్ లోన్ ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ లోన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 lakh to 2 lakhs వచ్చేసి 70% సబ్సిడీ వస్తుంది, 30% పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 3 lakhs to 4 lakhs లోన్ వచ్చేసి 60% సబ్సిడీ వస్తుంది, 40% పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం అప్లికబుల్ ఫర్ ది స్కీమ్ చూద్దాము. మనకి మస్ట్ బి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయి ఉండాలి. నెక్స్ట్ రూరల్ ఏరియాస్లో వచ్చేసి మన ఇన్కమ్ 1,50,000 బిలో ఉండాలి. అర్బన్ ఏరియాస్లో వచ్చేసి 2 lakhs బిలో ఉండాలి. నెక్స్ట్ వీటికి మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్ వచ్చేసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ ఆప్షనల్, పాస్ ఫోటో. రేషన్ కార్డులో పేరున్న ఒకరు మాత్రమే ఈ స్కీమ్కి అప్లికబుల్ అవుతారు. నెక్స్ట్ మనం అప్లై ఎలా చేద్దామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లో TGOBMMS new.cgg.gov.in ఎంటర్ చేయండి. ఇలా వస్తుంది. మీకు ఇందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. క్లిక్ చేయటం అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, అలా క్లిక్ చేసినామంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, అవుతుంది. ఇక్కడ నేను బీసీ రిజిస్ట్రేషన్ పైన చెప్తున్నాను ప్రెసెంట్ మీకు. మీరు ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఎస్టీ పైన క్లిక్ చేయొచ్చు, మైనార్టీ అయితే మైనార్టీ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఆధార్. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆఫ్టర్ దట్ మీరు బెనిఫిషియరీ ఇక్కడ సెలెక్ట్ ఇండివిజువల్ పెట్టుకోండి. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెంట్, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని పెట్టుకోండి. సెక్టార్ వచ్చేసి మీ ఇష్టం, మీకు ఒక బిజినెస్ అయితే ఐఎస్బీఎం పెట్టుకోండి, లేకపోతే హ్యాండ్మేల్ హస్బెండరీ ఇలాంటివి ఉన్నట్టు పెట్టుకుంటారు. నెక్స్ట్ దీంట్లో మీకు నచ్చిన బిజినెస్ ఏదైతే చేద్దాం అనుకుంటారో అది పెట్టండి. నెక్స్ట్ గో కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డిస్ట్రిక్ట్, మండల్, పంచాయత్, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ కిందకి వస్తే ఇక్కడ యూనిట్ కాస్ట్ అని వస్తుంది. మీరు బిజినెస్కి ఎంత యూనిట్ అమౌంట్ అయితే తీసుకుందాం అనుకుంటారో అది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఫర్ సపోజ్ 4 lakhs ఎంటర్ చేశాను. నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ మనకి సబ్సిడీ ఎంత వస్తుంది, బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ వస్తుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అసలు ఇక్కడ హ్యాండ్ క్యాపిటల్ అయితే సార్లో, నెక్స్ట్ మెయిల్, ఫిమేల్, రూరల్ ఏరియా రూరల్, అర్బన్ అర్బన్. ఇక్కడ క్యాస్ట్ దగ్గర క్యాస్ట్ నెంబర్ వేసుకుంటే ఆటోమేటిక్గా క్యాస్ట్ డేటా తీసుకుంటుంది. ఇన్కమ్ దగ్గర కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇన్కమ్ నెంబర్ వేయగానే డేటా తీసుకుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆక్యుపేషన్ యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేసి ప్రివ్యూ ఒకసారి మీద సబ్మిట్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ అయిపోతుంది.